వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అర్చన. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను ఆల్రెడీ నా ఛానల్లో ఒక 2 వీడియోస్ పోస్ట్ చేశాను. ఫస్ట్ వన్ ఈజ్ మేకప్ ట్యూటోరియల్, సెకండ్ ఇది లిప్స్టిక్స్ గురించి. మీరు కనుక ఆ వీడియోస్ చూడనట్లయితే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి నా వీడియోస్ షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను ఏం చూపించాలనుకుంటున్నానంటే ఒక మంచి ప్యాక్ చూపించాలనుకుంటున్నాను. ఇది ఫేస్ ప్యాక్ అనొచ్చు, బాడీ ప్యాక్ అనొచ్చు, మీరు ఏమైనా అనుకోవచ్చు. ఇది అప్లై చేసిన తర్వాత యాక్చువల్లీ మీ స్కిన్ టోన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఉన్నదానికన్నా మీ స్కిన్ కొంచెం లైటన్ అవుతుంది. అలానే మీ స్కిన్ మీద ఉన్న కొన్ని ఇష్యూస్ అంటే పిగ్మెంటేషన్ అవ్వచ్చు, ట్యాన్ అవ్వచ్చు, లేదా డార్క్ స్పాట్స్ అవ్వచ్చు, ఇవి గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. మీరు ఛాలెంజ్ లాగా తీసుకొని ఒక 7 లేదా 10 డేస్ కంటిన్యూగా ఈ ప్యాక్ని యూజ్ చేసి చూడండి. మీ స్కిన్లో వచ్చే డిఫరెన్స్ని మీరే అబ్జర్వ్ చేస్తారు. ఓకే, టెక్స్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ టెక్స్చర్ అంటారు కదా, అది చాలా స్మూత్ అవుతుంది, చాలా ఇంప్రూవ్ అవుతుంది. నేనైతే లాంగ్ టైం అగో బాగా ట్యాన్ అయిపోయిందని ఫేస్ ఒక 1 మంత్ పాటు కంటిన్యూగా యూజ్ చేసి చూశాను. నాకు రిజల్ట్స్ చాలా నచ్చాయి. యాక్చువల్గా నాకు రిజల్ట్స్ కనిపించాయి. అందుకే నేను మీకు ఈ ప్యాక్ని చూపించాలనుకుంటున్నాను. మీరు ఇది ఫేస్ పైన లేదా బాడీ పైన, పాదాల పైన ఎక్కడైనా మీకు కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలన్న చోట్ల మీరు ఇది అప్లై చేసుకుంటే ఆ రిజల్ట్స్ మీకే తెలుస్తాయి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్, అన్నీ మన కిచెన్లోనే అవైలబుల్గా ఉంటాయి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. నేనైతే ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను, అలానే ప్యాక్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలని కూడా మీకు చూపిస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ ప్యాక్ తయారు చేసుకోవడానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ది గ్రామ్ ఫ్లోర్, శనగపిండి, నెక్స్ట్ పెరుగు. ఓకే, పెరుగు కానీ పాలు కానీ అది మీ స్కిన్ టైప్ బట్టి తీసుకోండి. ఓకే, పెరుగు ఆయిలీ స్కిన్ వాళ్ళు, నార్మల్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీది డ్రై స్కిన్ అయినట్లయితే మాత్రం పాలు యూజ్ చేయండి. నేను ఇలా హాఫ్ లెమన్ స్లైస్ చాలు, మనకి ఎక్కువ అక్కర్లేదు. ఇంకొకటి పసుపు. ఓకే, ఇది నార్మల్ పసుపు అయితే కాదు, కస్తూరి పసుపు అంటారు కదా, కస్తూరి టర్మరిక్ అంటారు, ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది తీసుకోండి మీరు. నెక్స్ట్ది హనీ. ఓకే, ఏదైనా బ్రాండ్ హనీ. ఓకే, నెక్స్ట్ ఒక క్లీన్ బౌల్ తీసుకున్నాము. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు నా ఫేస్ మీద ఏం లేదు, క్లీన్గా ఉన్నది. మనమైతే ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. చూపించినట్టుగా మనం క్లీన్ బౌల్ తీసుకున్నాం. నేను దీంట్లో కొంచెం శనగపిండి తీసుకొని యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ పెరుగు, కొంచెం పసుపు, లెమన్ అయితే చూడండి కొన్ని డ్రాప్స్ మాత్రమే, అంతే చాలు, అంతకన్నా ఎక్కువ వద్దు. నెక్స్ట్ వచ్చి హనీ, అంతే. చూడండి దీని కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలు. ప్యాక్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇప్పుడు నేను దీన్ని ఫేస్ పైన ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. కొంచెం ప్యాక్ తీసుకొని చూడండి, మనం అప్లై చేసుకుంటున్నప్పుడే ఇలా సర్క్యులర్ మోషన్స్లోని ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోండి. ఇలా నేనైతే చాలా థిక్గా అప్లై చేసుకున్నాను. ఫేస్ పైనే కాదు, నెక్ పైన కూడా అప్లై చేసుకోండి. నేను ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ ఫేస్ పైన అప్లై చేసుకున్నాను. ఓకే, ఇదిగోండి ఈ స్టేజ్లోనే మీరు ఇంకా ఫేస్ వాష్ చేసుకోవాలి. అంటే నా ఫేస్ ఒక 80% డ్రై అయిపోయింది. ఇలా ఉన్నప్పుడు మీరు ఫేస్ వాష్ చేసేసుకోవాలి. నేనైతే వాష్ చేసుకొని వచ్చి మీకు చూపిస్తాను. ఓకే, నేను ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను. చూడండి నా ఫేస్ మీకు బిఫోర్ ఆఫ్టర్ కంపేర్ చేసి చూస్తే తెలుస్తుంది. ముందు ఉన్న ఆ డల్నెస్ కానీ, కొంచెం డార్క్నెస్ కానీ కాస్త రెడ్యూస్ అయినట్టు నాకు కనిపిస్తుంది. వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. కాంప్లెక్షన్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది. చాలా క్లీన్గా, నీట్గా అనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఓకే, ఫేస్ ప్యాక్ వాష్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా మీరు స్కిన్ అయితే మాయిశ్చరైజ్ చేసుకోండి. చూసారు కదా మన ఫేస్ ప్యాక్ ఎలా అప్లై చేసుకున్నామో. ఏ ఫేస్ ప్యాక్ అయినా సరే మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒక 80% డ్రై అయిన తర్వాత వాష్ చేసేసుకోండి. కంప్లీట్గా డ్రై అవ్వనివ్వకండి.
అలానే వాష్ చేసుకున్నప్పుడు కూడా సర్క్యులర్ మోషన్లో రబ్ చేస్తూ వాష్ చేసుకుంటే మీ స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ కూడా పూర్తిగా పోతాయి, ఎక్స్ఫోలియేట్ అవుతుంది స్కిన్. నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఈ ఫేస్ ప్యాక్ని అయితే ఛాలెంజ్లా తీసుకొని ఒక 7 days కంటిన్యూగా యూజ్ చేసి చూడండి. మీ స్కిన్ టోన్ యాక్చువల్లీ ఇంప్రూవ్ అవుతుంది, టెక్స్చర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి, ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్, యాక్నీ స్పాట్స్ లాంటివి కూడా మెల్లమెల్లగా తగ్గుతాయి. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.